ఇది కేవలం సమాచారంగా మాత్రమే భావించండి. వైద్య నిపుణులను సంప్రదించండి. సో మ్యామ్ అంటే ఇప్పుడు జనరల్‌గా ఈ మనకేవైనా జాయింట్ పెయిన్స్ కానీ వచ్చినప్పుడు, లేకపోతే ఎక్కువ శాతంగా అంటే మీరన్నట్టు లాంగ్ టర్మ్ కూడా వీళ్ళు ఈ పెయిన్స్‌తో బాధపడుతున్నప్పుడు డాక్టర్ దగ్గరికెళ్తే చెప్తూ ఉంటారు. లైక్ బోన్స్‌లలో గుజ్జు తగ్గిపోయింది, లేకపోతే జాయింట్స్ దగ్గర మీకు స్టంట్స్ లాగా మనకి స్క్రూస్ ఏస్తూ ఉంటారు. అంటే జాయింట్స్ అనేవి మనకి అది లైక్ అటాచ్ అయ్యి ఉండాలి అని చెప్పి. సో అసలు ఈ జాయింట్స్‌కి ఈ సర్జరీ అనేది ఏ టైంలో చేస్తారసలు? ఇప్పుడు మీరు అడిగేది కీళ్ళు అరిగిపోతే వచ్చే సమస్య గురించి. ఆస్టియో ఆర్థరైటిస్ అది ఏజ్ పైబడిన వాళ్ళకి లేదా ఈవెన్ కీళ్ళవాతం ఉన్న వాళ్ళకి చాలా తొందరగా కీళ్ళు అరిగిపోతూ ఉంటాయి. ఎవరైతే కరెక్ట్‌గా ట్రీట్మెంట్ వాడారో వాళ్ళలో తొందరగా కీళ్ళు అరిగిపోతూ ఉంటాయి. దీంట్లో సర్జరీ అవసరం అన్నది స్టేజ్ 4 వస్తే గానీ చేయాల్సిన అవసరం ఉండదు. యూజువల్‌గా మైల్డ్‌గా స్టేజ్ 1, 2 వాటిల్లో జస్ట్ కొంచెం గుజ్జు అరిగిపోయి ఆ స్పేస్ అనేది కొంచెం తగ్గుతూ ఉన్నప్పుడు ఎక్సర్సైజెస్ ఫిజియోథెరపీతో వాళ్ళ జీవనశైలి మార్చుకుంటే సరిపోతుంది. పెయిన్ చాలా ఎక్కువ ఉంది, రోజువారీ పనులు కూడా చేసుకోలేకపోతున్నారు, ఎక్సర్సైజ్తో పెద్ద ఉపయోగం ఉండట్లేదు అన్న వారిలో మాత్రం సర్జరీ ఉపయోగపడచ్చు. ఓకే. సో మ్యామ్ అంటే ఇప్పుడు జనరల్‌గా ఈ ఆర్థరైటిస్ అనేది ఇప్పుడు మీరు స్టేజ్ 4 అని అన్నారు కదా! సో ఈ ఆర్థరైటిస్ అనేది కంప్లీట్‌గా ఎన్ని టైప్స్ ఉంటాయి? ఆ టైప్స్‌ని ఎలా డిఫైన్ చేసుకోవాలి మనం? అది నేను చెప్పినట్టు ఇప్పుడు ఆర్థరైటిస్ అంటే కీళ్ళ నొప్పులు అనుకుంటే కారణాలు చాలా ఉంటాయి. అరుగుదల వల్ల వచ్చే ఆస్టియో ఆర్థరైటిస్ అవ్వచ్చు, గౌట్ వల్ల మనం చూసే ఎక్కువగా కాళ్ళ వేళ్ళల్లో ఎర్రగా సివియర్ పెయిన్తో వాపుతో చూస్తూ ఉంటాము. అది కాకుండా చాలా రకమైనటువంటి ఆటో ఇమ్యూన్ డిసీజెస్ కీళ్ళ వాతంలో అన్నీ కూడా కీళ్ళ నొప్పులతోనే ప్రెజెంట్ చేయొచ్చు, అంటే ఆర్థరైటిస్తోనే ప్రెజెంట్ చేయొచ్చు. కానీ దానికి కారణం వేరే వేరే వ్యాధులు అయ్యి ఉండొచ్చు. అది ఏంటి అన్నది తెలుసుకోగలిగితే మనం ట్రీట్మెంట్ అన్నది కరెక్ట్గా ఇవ్వగలము. సో దీనికి కారణాలు ఆటో ఇమ్యూన్ డిసీజెస్లో ఏమేమి చూస్తూ ఉంటామంటే రుమటాయిడ్ ఆర్థరైటిస్. యూజువల్గా కామన్గా ఇది ఆడవాళ్ళల్లో చూస్తూ ఉంటాం. 2 కాళ్ళు 2 చేతుల వేళ్ళల్లో ఉండే చిన్న చిన్న జాయింట్స్ వాపులు నొప్పులు పట్టేసినట్టు ఉండడం చూస్తూ ఉంటాం. ఇది కాకుండా లూపస్ అంటాం, సిస్టమిక్ లూపస్ ఎరిథెమాటోసిస్, ఇది కూడా ఎక్కువగా ఆడవాళ్ళల్లోనే చూస్తూ ఉంటాము. కీళ్ళ నొప్పులతోనే ప్రెజెంట్ చేయొచ్చు, కానీ దాంతో పాటు వేరే సమస్యలు కూడా వీళ్ళు గమనిస్తూ ఉండొచ్చు. అంటే నోట్లో పుల్లలాగా, చర్మం మీద మచ్చలులాగా, అలసిపోయినట్టు ఉండడం, ఎక్కువ జుట్టు రాలిపోతూ ఉండడం, ఇవన్నీ కూడా అసోసియేట్ అయ్యి ఉండొచ్చు. కానీ అవి చిన్న సమస్యలు అని నెగ్లెక్ట్ చేయొచ్చు. బట్ మెయిన్గా వీళ్ళు గమనించేది కీళ్ళ నొప్పులు. అది కాకుండా వేరేవి మయోసైటిస్ అంటే కండరాల వాతం చూస్తూ ఉన్నాం. కింద నుంచి పైకి లేవడంలో ఇబ్బంది, కాళ్ళల్లో నొప్పులు, చేతుల్లో నొప్పులు, చేతులు పైకి లేపలేకపోవడం, అండ్ జబ్బు బాగా తీవ్రంగా ఉన్న వాళ్ళల్లో ఈవెన్ మింగడానికి ఇబ్బంది అవ్వడం, ఊపిరి తీసుకోవడానికి ఇబ్బంది అవ్వడం చూస్తూ ఉంటాం. అలాగే స్క్లీరోడర్మా అంటే సిస్టమిక్ స్క్లీరోసిస్, వీళ్ళల్లో కూడా కీళ్ళ నొప్పులు ఒక భాగమే. బట్ వాళ్ళలో వేరేవి ఏమి ఉంటాయి అంటే చర్మం గట్టిపడిపోతున్నట్టు, నల్లబడుతున్నట్టు ఉంటాయి, చేతుల రంగులు మారడం, చేతి చివరల్లో పుండ్లు రావడం, ఊపిరితిత్తుల సమస్య రావడం చూస్తూ ఉంటాం.